సో అండ్ సునీల్ గారి డెబ్యూ హిందీ ఫిలిం ఇది బై ద వే. సో ఫస్ట్ టైం ఆయన ఆన్ స్క్రీన్ హిందీ మాట్లాడారు. ఆల్సో సునీల్ గారు హీరోస్కి ఓపెనింగ్స్ అనేవి కొంచెం క్రూషియల్ అయిపోయాయి. అంటే అదర్ దాన్ ద బిగ్గర్ స్టార్ హీరోస్, మీరు మొన్న చెప్పిన ఆ ఆరుగురు కాకుండా సో యంగ్ హీరోస్కి ఓపెనింగ్స్ సంపాదించడం అనేది చాలా టఫ్ జాబ్. అది దో లాంగ్ రన్లో నడుస్తుంది, సినిమా హిట్ అవుతుంది అంతా. సో ఆ ఓపెనింగ్స్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఒక్కటైతే చెప్పగలండి, నీకు తెలుసు నేను ఇన్ని రికార్డ్స్ ఇన్ని వెతికే రకం కాదని. బట్ ప్రభాస్ గారు అన్నట్టు మా ప్రొడ్యూసర్ సేఫ్ అన్నది మాత్రం కాన్ఫిడెంట్. సునీల్ గారు చెప్పేస్తున్నాను. సునీల్ ఆల్సో మృణాల్, హై. ఇక్కడ దెర్ ఈస్ అ హ్యూజ్ బస్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ రామ్ చరణ్స్ పెద్ది. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? Any questions about Dacoit? No, there are. I'm waiting for you all to ask me. But fun fact, sir, I forgot to mention, I was shooting in Pune, a Marathi film, my mother tongue. Yeah, Hindi is not my mother tongue, Marathi. So there, those people were like, "Ayya, tu kiti chan Marathi bolte?" And I was like, "Me Maharashtrian aahe. I'm Maharashtrian." They're like, "No, you're a Telugu ammai." So I was very happy in a way. And having said that, two languages question you asked, no? Most when Sita Ramam Hai Nana and Family Star released, a lot of people went to the theaters and watched the movie in Telugu without the subtitles. So for the first time at the airport, there was this lady, she came to me, she hugged me and she said, "Thank you so much for making this in Hindi also, because we love Telugu cinema so much. We don't want the language to be a barrier." So thank you, and I felt really good because as an artist, what matters for me and what is my aim is to make sure that rooted stories reach out to the people's heart, and the love and appreciation that you guys have given, I am forever grateful. I mean, jitna bhi thank you bolu wo kam hai, but this is my biggest achievement when I get a warm hug at the airport saying that thank you for giving this us in Telugu as well as in Hindi. సునీల్ గారు, మిమ్మల్ని ఇలా ప్రెస్ మీట్లో చూసి చాలా రోజులు అవుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఇలా కూర్చోటానికి ఈ సినిమాతో ఉన్న మీ ఎమోషన్ ఏంటి? ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు? నేను మామూలుగా నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి శేషు గారికి. ఆయన సినిమాలన్నీ అంటే తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మంద కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా ఫస్ట్ తను డిస్కో రాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి, చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు, అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది అని పనిచేశాను. ఎస్, ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు అంతకుముందు నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది, మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవ్రీ డైలాగు, పంచ్ లైన్ కానీ, ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాళ్ళం.